ఇంత ప్రపంచం మారిన తర్వాత వాళ్ళు మాట అన్నారు, మారిన ప్రపంచం మాకు అర్థం కాలేదండి. ఈ మారిన ప్రపంచం ఇవ్వాలి కాదు కదా, 90 నుంచి మారుకుంటూ వస్తున్నది కదా. నువ్వు ఇంకేదో అది అంటే అది ఎట్లా నీకు అది అన్వయం అయితే లేదు, అసాధ్యం. అది నీకు ఆ అన్వయం కూడా కనపడతలేదు. తర్వాత ఉద్యోగం ఎట్లా చేయాలో నీకు తెలియదు. నీ ఉద్యోగం పాత పద్ధతి నీది. ఊరేం చేస్తావు, ఎక్కడికో పోయి కూర్చుంటావు, జై జై అంటావు. నీకు ముగ్గురు కూడా వస్తలేరు. నీ ప్రతి మీటింగ్లో కమ్యూనిస్టుల మీటింగ్లలో ఇంకొక ధోరణి ఉంది. వెనుకకు తీస్తే మొత్తం అదేంది బట్టతలలు తెల్ల ఎంటికల తలడు. అసలు తరమే లేదు. ఒక తరాన్ని మీరు విస్మరించినారు. ఈ తరానికి మీకు అనుసంధానం లేదు. ఈ తరం మీ స్ఫూర్తి తీసుకోవడం లేదు. తీసుకుంటుంది తరం. తీసుకున్నారు కనుకనే ఇవాళ మిగిలి ఉన్నారు వాళ్ళు. కానీ మీరు స్ఫూర్తిగా లేరు. వాళ్ళకి ఇంకొక స్ఫూర్తి అందింది. మీరు అందించే స్ఫూర్తి వాళ్ళకి అన్వయం కావడం లేదు. అది మీరు ఆలోచిస్తలేరు. పాత పద్ధతులు, పాత జార్గాన్, పాత వ్యవహారాలు, అదే నాయకత్వాలు, అవే అసలు రోసిపోయింది జనం. ఇప్పుడు మనం పోయి ప్రపంచానికి ఆగోయి కూర్చోయి అంటారు. మనకు తెలుసలేదు అది. వీళ్ళు ఫస్ట్ టైం నేర్చుకోవాల్సింది వీళ్ళు ఏం చేస్తున్నారు. అరే ఈ పోరాళ్ళు ఇట్లెందుకు ఆలోచిస్తున్నారు. అబ్బురం అవుతున్నాయిగా మన అందరికీ, ప్రపంచానికి అబ్బురం అవుతున్నాయి. అరే కైసా సోచరాయి, అరే ఇట్లున్నారు పోరాలు లేదు, వీళ్ళు జంజీ అనుకుంటే. వీళ్ళకి తెలివి ఉన్నది, క్రియేటివిటీ ఉంది, షో ఉంది, నాయకత్వం ఉంది, తిరుగుబాటు ఉంది, ప్రతిఘటన ఉంది. ఇన్ని విషయాలు ఎట్లా ఉన్నాయి వీళ్ళ పోరాళ్ళకి? ఆశ్చర్యం అనిపిస్తలేదా మీకు? ఇవి తరంలో ఉంటాయి. మీరు ఆ తరానికి అన్వయం చేయడంలో తప్పుగా బిహేవ్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ మీరు ఇంత ముంచుకొస్తుంటే వాళ్ళ గొడవలలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు అసలు దీనికి ధీటుగా ఒక ప్రయత్నమే చేయలేకపోతున్నారు. అసలు మాట్లాడలేదు చాలా రోజులు. రాహుల్ గాంధీ ఎన్నడొచ్చిండు? చివరి నిమిషాలలో కదా మాట్లాడాలి కదా ప్రతిపక్షము, ప్రధాని ఇంటి ముందు ధర్నా. కానీ ఇంకొక వర్షన్ ఉంది. వీళ్ళు మాట్లాడినా, కమ్యూనిస్టులు వాళ్ళ చేరినా అది ఎన్నడో ఆ ఉద్యమం ఉండకపోతుండే అనేది కూడా ఉంది. వీళ్ళు పోందే మంచిదైంది అనేది కూడా ఉన్నది. తెలుసా ఇది మీకు? కమ్యూనిస్టులు అంటే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏఎస్ఐ, ఏఐ కనబడ్డాయి కానీ నేహా స్వయంగా ఆమె కానీ అవి వాళ్ళు ఏమి ఇట్లా అని మున్పట్లాగా ప్రదర్శన చేయలే. మన వాళ్ళు చేస్తే మొదలు అందరికంటే ముందు పెద్ద అని చేసుకుంటారు కదా. అవి ఏవి చేయలేదు కనుకనే బచాయించింది. కాంగ్రెస్ పార్టీ ఎట్లా రియాక్ట్ కావాలో తెలియకపోతే ఎట్లా? నీకు నెల రోజుల తర్వాత నువ్వు వచ్చేది, అక్కడ జరిగిన తర్వాత నువ్వు వచ్చేది, అంతకుముందు కదా నువ్వు మాట్లాడాల్సింది. ఎన్ని ద్వంద్వాలు ఉన్నాయి దీనిలో. మీరు అన్నా హజారే తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ పీఠం ఎక్కిన వాళ్ళని కూడా అవినీతిలో అరెస్ట్ చేసారు. ఈ కథ అంతా జరిగింది. అన్నా హజారేకి వచ్చినప్పుడు దీనికి ఎందుకు నువ్వు కాలేదు? ఆ ఎలిట్ సెక్షన్స్ ఏంది, ఈ సెక్షన్స్ ఏంది? ఈ సెక్షన్స్ దళితులు కనుక మీరు స్పందించలేదు, ఈ సెక్షన్స్ ఎలిట్ కాదు కనుక మీరు స్పందించలేదు. చూసినారా జంతర్ మంతర్లో వాళ్ళ బట్టలని, చూసినారా వాళ్ళ మాటలని, చూసినారా వాళ్ళు ఏమీ పాష్గా లేరు. మధ్యతరగతి పిల్లలలాగా ఉన్నారు, దిగువ మధ్యతరగతి పిల్లలలాగా ఉన్నారు. ఆవేశంతో వచ్చిన కానీ చదువుకున్నారు కానీ న్యాయం కోరుతూ వచ్చిన వాళ్ళు. అందుకే అంత రీజనబుల్గా ఉన్నారని నేను అనుకుంటున్నా. ఎలిట్ కాదు. ఈ ప్రతిపక్షం అనేది విషయం వచ్చినప్పుడు నిలబడకపోతే ఎప్పుడు నిలబడతారు మీరు? ఎప్పుడు అధికారంలోకి వస్తారు? ఎందుకు వస్తారు మీరు? ఈ 3 పార్టీలు కూడా ఈ జంజీ ఉద్యమం నుంచి నేర్చుకోవాల్సి ఉన్నది. సార్ నేను అంటే ఇన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చినాం కదా, సందర్భంలో 2 దేశాల గురించి మాట్లాడినాం మనం. ఒకటి చైనా, 2 అమెరికా. ఎస్. భావ వ్యక్తీకరణ ఇవాళ మనం మాట్లాడుతున్నది. భావ వ్యక్తీకరణ విషయంలో అమెరికా, చైనా అన్నప్పుడు మీరు మీ చెయ్యి ఏ దేశం వైపు చూపిస్తారు? భావ వ్యక్తీకరణలో అమెరికా, చైనా ఎవరు కాదు. చైనాలో అసలు భావ వ్యక్తీకరణే లేదు. అమెరికా ఎంతో కొంత ఉంది, కొంత. అమెరికానే కొంచెం స్వేచ్ఛాపరమైన, అంటే ఆ ర్యాంక్స్ చెప్పలేం కానీ అక్కడ కూడా అణచివేతలు ఉన్నాయి కానీ ఉన్న అమెరికా. చైనా లేదు. చైనా భావ వ్యక్తీకరణ ఇక్కడ, అక్కడ స్వేచ్ఛ ఎక్కడ? అమెరికా. చైనా అదొక్కటే కాదు, ఇంకొక విషయాన్ని మాట్లాడాలి చివరికి. అందుకే చెప్పండి. ఇది ఈ ఉద్యమము చివరికి ఏం నేర్పింది అనే దాంట్లో ఇది న్యాయ వ్యవస్థను కూడా వెక్కిరించి చూపించింది. ఫస్ట్ ఏర్పడమే అట్లా జరిగింది. నేను రాసుకోవచ్చిన కావాలనే. తర్వాత శాశ్వతంగా ఉండే ఒక అధికారం కలగన్నది కదా సంఘ్ పరివార్. దానికి ఆలోచనకి ప్రాథమికమైన గండి కొట్టింది ఎవరు? జంజీ తరం. మూడవది, శాంతియుతంగానైనా ఇట్లాంటి దాన్ని మనం సాధించవచ్చు. మనం ఏదైతే అనుకుంటున్నామో ఒక ఫస్ట్ రూపంలోకి పోతున్నదని, దాన్ని శాంతియుతంగా కూడా మనం ఎదుర్కోవచ్చు అని ఒక కదలికని ప్రపంచంలోకి, భారతదేశంలోకి తెచ్చింది. తర్వాత ఇది అన్నిటికీ మించి ఒక నిస్తబ్ద వాతావరణము. ఇక గెలవలేము. మోదీ శాలకు తిరుగులేదు, ఎదురులేదు, ప్రపంచం ఎదురులేని మనుషులు వీళ్ళు. అధికారం అనేది అసాధ్యం ఎవరికైనా. ప్రతిపక్షాలు గెలవడం అసాధ్యం అన్నప్పుడు
ఒక చిన్న కదలిక చూపించి ఫస్ట్ టైం మొత్తం ప్రపంచానికి ఒక మందు కనిపెట్టింది ఇది జంజీ ఉద్యమం. ఉన్నది ఒక దారి, చూడుండ్రి, ఆలోచించుండ్రి. అట్లాగే లౌకికవాదం ఇంతకుముందే చెప్పిన నేను ఒక పెద్ద సెక్యులర్ ఉద్యమాన్ని నడిపించి చూపించింది ప్రపంచానికి. ఇంతకుముందే చెప్పిన కదా అది. అంటే ఇవన్నీ కూడా నిజాయితీ. తర్వాత అన్నిటికీ మించి చురుకుతనం, సృజనాత్మకత. ప్రపంచంలో వచ్చిన జంజీ అన్ని ఉద్యమాల్లాగానే సోషల్ మీడియా ఉపయోగము, మీమ్స్ ఉపయోగము, కార్టూన్స్ ఉపయోగము, పోస్టర్ల ఉపయోగాన్ని విరివిగా చేసి ప్రపంచానికి ఆల్టర్నేటివ్ ఉద్యమాలలో ఎట్లా ఒక ఉత్సవంలాగా ఒక ప్రతిఘటనలాగా చేయాలని నేర్పింది. ఆ ఉద్యమాలకి అది ఒక మార్గదర్శనం. చివరిగా ఒక మాటలు చెప్తూ నేను ముగిస్తా. ప్రపంచం ఇంత మారుతున్నది కదా, కానీ అధికారాన్ని అనుభవించేవాళ్ళు, విలాసవంతమైన భవనాల్లో నివసించేవాళ్ళు, 56 అంగుళాల ఛాతీ గల వాళ్ళు, నాయకత్వాన్ని అంటే అంతులేని అధికారాన్ని అనుభవించే వాళ్ళు కాదు ప్రపంచానికి మోడల్స్. మోడల్స్ ఎవరంటే లింకన్స్. మోడల్స్ ఎవరంటే చాలా సాధారణంగా ఉండేవాళ్ళు. మోడల్స్ ఎవరంటే వాంగ్చుక్ లాంటి వాళ్ళు, సాధారణమైన జీవితం గడుపుతూ ఒక ప్రభావాన్ని కలిగేసేవాళ్ళు. అందుకే ఈ ప్రపంచం ఇప్పటికి కూడా ఇంత మారుతున్నా కూడా, ఏఐ వచ్చినా కూడా ఎవరికి వాల్యూ ఉంటుందంటే, ఎవరు ఒక తరం నుంచి ఇంకొక తరానికి స్ఫూర్తి ఇవ్వగలరంటే బలహీన పక్షుల పట్ల నిలబడేవాడు. ఎప్పటికీ కూడా చెదిరిపోనేది. అంబేద్కర్ అందుకే ప్రాసంగికత ఉంటుంది. మాటలు కాదు, ప్రపంచానికి చూపించినవాడు అంబేద్కర్. ఆ మార్గం అనేది ఇప్పటికీ ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని ఉండడం అనేది ఒక వాల్యూ సిస్టంగా ఉన్నది. అందుకు రెండవ వైపు అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించండి, అది ముఖ్యమైనది. మూడో వైపు న్యాయం కోసం గొంతెత్తండి, ఇతరులకు మార్గదర్శకులు కండి. ఈ తరం నుంచి ఇంకొక తరానికి తెలివైన నాయకులు ఇచ్చే ఒక స్ఫూర్తి, జీవన విధానం జంజీ ప్రాథమికంగా నేర్పింది. ఆ ఉద్యమానికి నిజంగానే సల్యూట్. ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త ఉద్యమాన్ని ఆవిష్కరణ చేసిన ఉద్యమానికి సల్యూట్. భారతీయ జనతా పార్టీ భావజాలంలో ప్రధానంగా జాతి నిర్మాణం. దేశము వ్యక్తి కాదు, దేశం ముఖ్యం. వ్యక్తి పూజ లేదు, దేశం ముఖ్యం. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కూడా జాతి నిర్మాణం జరగాలి, జాతి పురోభి చెందాలి, మనం సర్వేజన సుఖినో భవంతు. అంటే ఇవి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా భారతదేశం నడవాలి కదా. పరస్పర ప్రేమ అభిమానం ఉండాలి, మనుషులు ప్రేమించుకోవాలి, కులాలకు అతీతంగా హిందువులంతా ఒక సహజీవనం ఉండాలి కదా. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది, 80% మంది పేరెంట్స్ స్వకుల వివాహాలకే ఇష్టపడుతున్నారట. అంటే కులం అనేది అది రోజు రోజు గడ్డ కట్టుకొని పోతున్నది కదా. ఈ సామాజిక అంశాలపైన ఎందుకు వారు దృష్టి పోయిందండి? సామాజిక అంశాల పట్ల దృష్టి పెట్టిరు కనుకనే అది ఇంత హీన స్థితికి పోతున్నది. దీనికి విరుద్ధమైన పాయింట్. 80% కులం ఇంకా అట్లా సర్వైవ్ కావడానికి కానీ, మతం ప్రివేల్ కావడానికి కానీ కారణం భారతీయ జనతా పార్టీ. వాళ్ళ ప్రయోజనాన్ని మతం ద్వారా తీర్చుకున్నారు, రాజకీయ ప్రయోజనాన్ని మతం ద్వారా నెరవేర్చుకున్నారు. మీరు ఏం మాట్లాడండి, మతమే తెస్తారు కదా అంతిమంగా. భారతదేశంలో ఉన్న మౌలిక విలువలు అనేకం అనుకుంటున్నాం కదా. లౌకికవాదం ఒక మౌలిక విలువ. ఇలా పదమే ఒక బూతు. లౌకికవాదం అంటే బూతు. ఫస్ట్ టైం జంజీ కదా నిరూపించింది లౌకికవాదానికి ఇంకా రోజులు ఉన్నాయి, చెల్లలేదని. కానీ దాన్ని మొదలుపెట్టినట్టు అయిపోయింది కదా లౌకికవాదం. అక్కడ మాట్లాడితే నువ్వు పాకిస్తానుడి కదా, మాట్లాడితే నువ్వు హిందూ వ్యతిరేకివి కదా. అసలు ఇవి కోర్ వాల్యూస్ బాబు. ఇవన్నీ మన భారతదేశంలో ఒక జాతి నిర్మాణం అంటే, భారతదేశం లాంటి దేశంలో ఒక నేషన్ నిర్మించడం అంటే ఏంటి అర్థం? భిన్నమైన భావజాలాలు, భిన్నమైన ప్రాంతాలు, భిన్నమైన మతాలు, కులాలు, సమ్మేళనాలు, కమ్యూనిటీస్ ఉన్న దేశాన్ని ఒక జాతిగా తీసుకురావాలి. ఇట్లనా చేసేది? నీకు ముస్లింలు అంటే శత్రువులు, క్రిస్టియన్లు అంటే శత్రువులు. వాళ్ళ పర్సంటేజ్ చూడు భారతదేశంలో వాళ్ళ అనివార్యత కదా. కమ్యూనిస్టులు అంటే అంతిమ శత్రువులు, ముగ్గురు పోయినరు కదా. దళితులు అంటే శత్రువులు. ఇవన్నీ పైన చెప్పే జాతి నిర్మాణం కబుర్లు. భారతదేశం ఇప్పుడు కొద్దిమంది, గుప్పెడు మంది, ఇద్దరి కార్పొరేట్ నిర్మితమైన ప్రపంచాన్ని కాపాడుతున్న అతివాద హిందుత్వ జాతీయవాదం రాజ్యమేలుతున్నది. దీని పరాకాష్ఠగా ఉన్నది కనుకనే ఇవాళ యువతరం ఇంత దూరం అంటే గొట్టు పదాల్లాగా అనిపిస్తాయి కానీ నిజమే. ఈ జంజీలు ఈ ఇద్దరి కోసం కదా ప్రపంచం నిర్మించారనేది కనీసం ఒక 10-20 చూసిన నేను అలా.